హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సంతానలేమి సమస్యతో ఎంతోమంది కపుల్స్ బాధపడుతూ మా దగ్గరకు వస్తూ ఉంటారు. సంతానలేమి సమస్యలు కేవలం ఆడవాళ్లలోనే కాదు, మగవాళ్లలో కూడా ప్రధానంగా చూస్తున్నాం. సో 40 నుండి 50% కపుల్స్లో మగవాళ్లలోనే ప్రాబ్లమ్స్ అనేది గమనిస్తున్నాం. సో మగవాళ్లలో సంతానలేమి సమస్యలకి కారణాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ప్రెగ్నెన్సీ అనేది రావాలి, అందాలి అంటే మగవాళ్ళ నుంచి స్పర్మ్స్ అనేవి కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వాలి. ఈ కణాల ఉత్పత్తి కరెక్ట్గా జరిగితే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్స్ అనేవి గర్భసంచి ద్వారం దగ్గర డిపాజిట్ అయ్యి ఆ స్పర్మ్స్ అనేవి ట్యూబ్లోకి వెళ్ళి మనకి ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ జరిగితే ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది. సో స్పర్మ్ ప్రొడక్షన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే స్పర్మ్స్ ఒకసారి ఉత్పత్తి అయ్యాక అది బయటికి రావడంలో ఏదైనా ఇష్యూ ఉన్నా, లేదా భార్యాభర్తలు కలవడానికి ఏదైనా ఇష్యూ ఉన్నా మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి సమస్యలు అనేవి ఏర్పడతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి? సో మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి సెక్రీట్ అయ్యి ఆ హార్మోన్స్ వల్ల బీజంలో మనకి కణాల ఉత్పత్తి జరుగుతుంది. సో మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రాకపోతే, అంటే సిగ్నల్ అనేది అందకపోతే బీజంలో కణాల ఉత్పత్తి జరగదు. కాబట్టి వీళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ కరెక్ట్గా లేక స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండడమో, లేకపోతే అసలు ఉండకపోవడమో, 0 కౌంట్ ఉండడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ స్పర్మ్ ప్రొడక్షన్కి మనకి హార్మోన్స్ అనేవి కరెక్ట్గా ఉత్పత్తి కాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. చాలా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా, లేకపోతే వెయిట్ మరీ ఎక్కువ ఉండడం, మరీ తక్కువ ఉండడం కానీ, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, లేకపోతే బ్రెయిన్లో కొన్ని చిన్న చిన్న ట్యూమర్స్ లాంటివి చూస్తాము దానివల్ల, లేదా కొంతమందికి పుట్టుకతోనే బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వకపోవడం అనేది చూస్తాము, హైపోగొనాడిజం అని అంటాం దీనివల్ల. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల బీజం నార్మల్గా ఉన్నా కూడా బ్రెయిన్ నుంచి కరెక్ట్గా సిగ్నల్ అందక కణాల ఉత్పత్తి జరగకపోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ కామన్ ప్రాబ్లం అనేది బీజంలో కణాల ఉత్పత్తి, బీజంలో ఏదైనా ప్రాబ్లం ఉండి జరగకపోవడం అనేది చూస్తాము. సో దీంట్లో మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి వెరికోసీల్. సో వెరికోసీల్ అనే ప్రాబ్లంలో బీజం చుట్టూ ఉన్న వెజిల్స్ అనేవి డైలేట్ అవుతాయి. అండ్ ఈ వెజిల్స్ డైలేట్ అవడం వల్ల టెంపరేచర్ ఎక్కువయ్యి కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడటానికి అవకాశం ఉంటుంది. సో వెరికోసీల్ చాలా కామన్గా చూస్తామండి. వెరికోసీల్ వల్ల కణాల ఉత్పత్తి సరిగ్గా ఉండకపోవడం అనేది చూస్తే మొటిలిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ వీళ్ళకి సహజంగా రావడానికి అవకాశం తగ్గిస్తుంది. వెరికోసీల్ కాకుండా బీజంకి కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు, లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల బీజం అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో బీజం అనేది బయటికి జారకుండా, అంటే మామూలుగా బీజం అనేది శరీరం నుంచి బయటికి జారి ఉంటాయి. సో ఇలా జరగడం వల్ల టెంపరేచర్ కొంచెం అనుకూలంగా ఉండి కణాల ఉత్పత్తి జరుగుతుంది. బట్ బీజం సరిగ్గా జారకుండా పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బయటికి జారకుండా ఉంటే అన్డిసెండెడ్ టెస్టెస్ అంటాము. దీనివల్ల కూడా మనకి కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడటానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా స్మోకింగ్ వల్ల, లేకపోతే మీరు ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్లో ఉన్న టాక్సిన్స్ వల్ల, మీరు తినే ఫుడ్లో ఉన్న పెస్టిసైడ్స్ వల్ల, ప్లాస్టిక్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల, సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల కూడా మనకి బీజంలో కణాల ఉత్పత్తి అనేది కరెక్ట్గా జరగకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్కొక్కసారి అన్నీ బాగానే ఉండి కణాల ఉత్పత్తి బాగానే జరిగినా కూడా అవి బయటికి వచ్చే దారిలో ఏదన్నా ఆటంకం ఉండి అది మనకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ అవ్వచ్చు. సో కణాల ఉత్పత్తి మనకి టెస్టిస్లో జరిగినా కూడా భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ స్పర్మ్స్ అనేవి బయటికి రావాలి. సో ఈ వచ్చే దారిలో ఏదన్నా మనకి ప్రాబ్లం ఉండి అబ్స్ట్రక్షన్ కనుక ఉంటే కూడా మనకి స్పర్మ్స్ బయటికి రాకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది. అండ్ కొన్ని సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేది అంటాం. సో మనకి హస్బెండ్ వైఫ్ కలయికలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, కొన్ని ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్ లాంటివి, లేకపోతే మనకి ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ కానీ, కొంతమందికి అసలు వీర్యం అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవడం అనేది, ఇలా రకరకాల రీజన్స్ వల్ల కూడా మనకి హస్బెండ్ వైఫ్ కలయికలో ప్రాబ్లం ఉండి స్పర్మ్స్ అనేది డిపాజిట్ అవ్వక కూడా మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మగవాళ్ళల్లో వీర్యకణాల పరీక్ష మోస్ట్ కామన్గా చేస్తాము, ప్రతి ఒక్కళ్ళకి చేస్తాము. వీర్యకణాల పరీక్ష రిపోర్ట్ అనేది నార్మల్గా ఉంటే దాదాపుగా మేల్ పార్ట్నర్లో ఇంకా ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ అనేది అవసరం ఉండదు.
బట్ ఒకవేళ వీర్య కణాల పరీక్ష రిపోర్ట్లో ఏదన్నా మనకు ప్రాబ్లం కనిపిస్తే అప్పుడు అవసరమైతే కొన్ని హార్మోన్ టెస్టులు చేస్తాము, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే టెస్ట్ అనేది అవసరమైతే చేస్తాము, స్కాన్ అనేది అవసరమైతే చేస్తాము. అండ్ దీన్ని బట్టి ప్రాబ్లం ఎక్కడుంది అనేది గమనించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.